అందరూ చెప్పండి, సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. ఇదే మన ప్రసంగ అంశము. ఇక్కడ సహవాసాలు అనేవి 4 రకాలుగా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు 4 రకాలైనటువంటి సహవాసాల్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ఒకటి దేవునితో సహవాసం, రెండవది దేవుని బిడ్డలైనటువంటి పరిశుద్ధులతో సహవాసం, మూడవది లోకముతో సహవాసం, నాలుగవది దుష్టునితో సహవాసం. ఏమి మంచిది అంటారు? ఈ 4 సహవాసాల్లో దేవునితో సహవాసము మంచిది, దేవుని బిడ్డలతో సహవాసము మంచిది. లోకంతో సహవాసం మంచిదా? మంచిది కాదు. దుష్టునితో సహవాసం అంతకంటేనూ మంచిది కాదు, అది చాలా ప్రమాదకరమైంది. దుష్టునితో సహవాసం చేసిన వారు బైబిల్లో ఉన్నారు. ఆదామే మొదటగా అపవాదితో ఏం చేశాడు? దేవునితో సహవాసం చేస్తూ అపవాదితో కూడా సహవాసం చేశారు. ఆదాము అవ్వ సహవాసం చేసి వారు చెడిపోయారు, పడిపోయారు, నష్టపోయారు, శపించబడ్డారు. ఎంత తీవ్రమైనటువంటి నష్టము, ప్రమాదాన్ని వారు తెచ్చుకున్నారో మనం చూసాం. కాబట్టి అపవాదితో సహవాసము మనము ఏమిటి? అపవాదితో సహవాసము మనము ఏ మాత్రమును చేయకూడదు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అది చాలా ప్రమాదకరం. అదే రీతిగా లోకముతో కూడా మనం ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. లోకముతో సహవాసము కూడా అది ప్రమాదకరమే. లోకముతో సహవాసము చేసిన వారు దేవునితో సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసము చేయలేరు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు. దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రారంభంలో పరిచర్యకు వచ్చాడు. చాలా నమ్మకంగా అపోస్తలుడైన పౌలు గారితో కొనసాగుతూ ఉన్నాడు. ఆ తర్వాత లోక సంబంధమైనటువంటి ఆశలు కనబడ్డాయి. లోక సంబంధమైనటువంటి సంపద అతనికి కనబడి అపోస్తలుడు గారితో ప్రయాణం చేయడం కన్నా ఇదిగో తెస్సలోనికి వెళ్ళి బహుగా సంపాదించుకోవటం మంచిది అని సంపద కోసము దేవుని పరిచర్యను పక్కగా పెట్టేసి అటు వెళ్ళిపోయాడు. ఆయన జీవితం ఏమైపోయిందో తెలియదు. అతడు విడవబడినటువంటి వాడిగా అతడి యొక్క జీవితము ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి సహవాసము దేవుని బిడ్డలతో సహవాసము చేయనీయదు. ఆ విషయం చెప్పడానికి దేమ గురించి మీకు చెప్పాను. దేమ ఇహలోకమును ప్రేమించి స్నేహించి నన్ను విడిచి తెస్సలోనియకు వెళ్ళాడంట. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు అని అపోస్తలుడైన పౌలు గారు బాధపడుతూ ఆ పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో నాతో కలిసి పరిచర్య చేస్తాడు అని అనుకున్నాను, కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ప్రేమించి, సంపదను ప్రేమించి తెస్సలోనిలోనికి వెళ్ళిపోయాడు అని బాధతో ఆ మాటలు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ లోకముతో సహవాసము నేను చేయొద్దంటలా, కానీ మనం ఎలా ఉండాలంటే అంటనట్లుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలతో సహవాసమును మనం కాపాడుకోవాలి. దేవునితో సహవాసము మనం పటిష్టంగా ఉండాలి. దుష్టునితో సహవాసం అసలు చేయకూడదు. అర్థమైందా? దుష్టునితో సహవాసం అస్సలు చేయకూడదు. అది చాలా ప్రమాదకరం. లోకస్తులతో సహవాసం ఎలా ఉండాలి? అంటనట్టుగా ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దాన్ని కొనసాగేలాగా కాపాడుకోవాలి. దేవుని బిడ్డలు అంటే ఎవరు? దేవుని రక్తముతో కడగబడినటువంటి బిడ్డలు, ఆధ్యాత్మికంగా ప్రార్థనలో విశ్వాసములో ఎదిగే బిడ్డలతో మన సహవాసాన్ని కాపాడుకోవాలి. వారితో కలిగినటువంటి పరిచయాలను మనం పెంచుకోవాలి. అప్పుడే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి.
అప్పుడే మనము దేవుని కృపలో మనము వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. అంత మాత్రమే కాకుండా దేవునితో సహవాసము అది పటిష్టంగా ఉండాలి. దేవునితో సహవాసం ఎలా ఉండాలి? పటిష్టంగా ఉండాలి. పదిలంగా దాన్ని కాపాడుకోవాలి. ఆ రీతిగా మన జీవితాలు ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇంతకీ ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ఈ రోజున మనము లోతు గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ లోతు ఎవరు అంటే, ఎవరు? అబ్రహాము యొక్క 9 కుమారుడు. తేరహు ఉన్నాడు. తేరహుకు ఎంతమంది కుమారులు? 3 కుమారులు. 3 కుమారులు. మొదటివాడు అబ్రహాము, రెండవ వాడు నాహోరు, మూడవ వాడు హారాను. అబ్రహాముకు 75వ సంవత్సరంలో దేవుని యొక్క స్వరమును విన్నాడు. దేవుని యొక్క స్వరమును విని ఆ స్వరము చొప్పున దేవుడిచ్చే వాగ్దాన దేశం వైపు తన అడుగులు వేయడం ప్రారంభించాడు. తన స్వదేశమును, తన స్వజనులను విడిచిపెట్టి దేవుడు పిలిచినటువంటి మాటకు విధేయత కలిగి ఆ వాగ్దాన దేశం వైపు అడుగులు వేయడం ప్రారంభిస్తున్నటువంటి దినాలలో అబ్రహాముతో పాటు ఈ యొక్క హారాను కుమారుడైనటువంటి లోతు కూడా, పెదనాన్న నీతో పాటు నేను కూడా వస్తాను, నిన్ను పిలిచిన దేవునితో నేను కూడా ఉంటాను, ఆ దేవుడు గొప్పవాడు అనేసి, ఆ నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడికి వెళితే నేను కూడా నీతో పాటు అక్కడికి వస్తా, నువ్వు నివసించే దేశములోనే, ఆ దేవుడు నీకు అనుగ్రహిస్తున్న వాగ్దాన దేశములోనే నేను కూడా నీతో కలిసి జీవిస్తా అని అబ్రహాముతో అడుగులు వేస్తూ అబ్రహాముతో కలిసి ప్రయాణమై వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అది చివరి వరకు సాగల, వాగ్దాన దేశం వరకు లోతు అబ్రహాముతో కలిసి ప్రయాణించలేకపోయాడు. మధ్యలోనే ఏమైపోయాడు? అబ్రహాముతో సహవాసాన్ని కోల్పోయాడు. మరి వారు ఎందుకు ఆ రీతిగా కలిసి ఉన్నటువంటి వారు ఎందుకు ఒకరికొకరు దూరం అయిపోయారు? అబ్రహాముతో కలిసి సహవాసం చేయవలసినటువంటి వాడు ఈ లోతు ఎందుకు దూరం అయిపోయాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ 13వ అధ్యాయంలో మనం చూస్తే, మరి 5వ వచనంలో మనం చూస్తే దేవుడు వారి ఇరువురు కూడా, అబ్రహాము లోతు కలిసి దేవుడు వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అలాగ కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అబ్రహామును నమ్మి, అబ్రహాము పిలిచినటువంటి దేవుని నమ్మి ఈ లోతు కూడా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును దీవించినట్లుగానే లోతును కూడా దీవించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అబ్రహామును ఎంతగా దీవించాడో ఈ లోతును కూడా దేవుడు ఏం చేశాడు? దీవించడం ప్రారంభించాడు. ఇదిగో అబ్రహామును నేను పిలిచాను, అబ్రహామును నమ్మినటువంటి దేవుడినైనటువంటి నన్ను ఈ లోతు కూడా నన్ను నమ్మి, అబ్రహాముతో కూడా నన్ను నమ్మి ఈ లోతు కూడా వెంబడిస్తున్నాడు అని దేవుడు అబ్రహాముతో కలిసి ప్రయాణం అవుట అది దేవునికి సంతోషమైంది కనుక అబ్రహామును దేవుడు దీవించినట్లుగా లోతును కూడా దేవుడు దీవించాడు. వాళ్ళు కలిసి ప్రయాణమై కొన్ని సంవత్సరాలు అవుతున్న సమయంలోనే వారు బహుగా వారి యొక్క సంపదను, వారి యొక్క ఆస్తిని దేవుడు విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అదే విషయాలు ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. చూడండి 6వ వచనం, వారు కలిసి ఆ ప్రదేశము చాలకపోయెను, ఎందుకనగా వారు ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. హల్లెలూయా. వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తిని దేవుడు వారి ఇరువురికి అనుగ్రహించాడండి. హల్లెలూయా. ఆ స్థలము సరిపోవట్లేదంట.
వారు ఎక్కడికి వెళితే ఆ స్థలాలు ఏమైపోతున్నాయి? ఇరుకుగా ఉంటా ఉన్నాయి. ఎందుకంటే అబ్రహాము ఆస్తి పెరుగుతూ ఉంది, ఇటు లోతుకు సంబంధించినటువంటి ఆస్తి పెరుగుతూ ఉంది. వారు విస్తరించారు, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారికి స్థలము సరిపోవట్లేదు. ఆ సమయంలో వారి పశువుల కాపరులకు మరి కొంచెము విభేదాలు వచ్చినట్లుగా ఆ విషయాలు రాయబడినట్లుగా మనం చూస్తాం. చూడండి 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కలహము పుట్టెను. ఆ తర్వాత ఆ కాలమందు కనానీయులు పెరజ్జీలు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మన బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు వారి ఇరువురిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. వారి యొక్క ఆస్తులను విస్తరింప చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో వారికి ఆ స్థలము సరిపోవట్లేదు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ స్థల భావన బట్టి ఆ స్థలము సరిపోవట్లేదు. కాబట్టి కొంచెము వారికి పశువుల కాపర్లకి అబ్రహాముకి లోతుకు ఏ భేదము ఏ కలహము రాలేదు. అబ్రహాము కింద పని చేస్తున్నటువంటి పనివారికి, లోతు కింద పని చేస్తున్నటువంటి పనివారికి భూ విషయంలో, నీటి విషయంలో ఏమొచ్చింది? వారికి కలహాలు వచ్చినాయి. ఎందుకంటే వారు ఆస్తి విస్తరించబడింది, వీరు ఆస్తి విస్తరించబడింది. మేత మేయటానికి కావలసిన స్థలము వారికి ఆ స్థలం సరిపోవట్లేదు. నీళ్లు కానీ ఆ విషయాల్లో, నీళ్ల విషయంలోనూ భూ విషయంలోనూ వారికి కొన్ని సమస్యలు తలెత్తినప్పుడు ఆ అబ్రహాము కింద లోతు కింద పనిచేస్తున్నటువంటి పని వాళ్ళు కొంచెము గొడవ పడతా ఉన్నారు, కలహపడతా ఉన్నారు. ఆ విషయంలో లోతు సర్ది చెప్పాలి, కానీ ఏమాత్రం కూడా సర్ది చెప్పట్ల. లోతు అలా గొడవకి వదిలేస్తూ ఉన్నాడు. అవకాశం వచ్చితే ఎక్కడ దూరం అయిపోదామా అన్నట్టుగా ఉన్నాడు అనమాట. అబ్రహాముకి ఆ విషయం అర్థమైపోయింది. లోతు ఎందుకని ఈ కలహాల్ని అణిచివేయకుండా ఎందుకు వాటిని పెంచుకుంటున్నాడు? తన కింద పని చేస్తున్నటువంటి పని వారిని ఎందుకు మందలించలేకపోతున్నాడు అని అబ్రహాముకి కొంచెం ఆలోచన వచ్చి, అతను శాంతి ప్రియుడు, సమాధానం కోరేవాడు అబ్రహాము. లోతుని పిలిచాడు, అయ్యా నీవు నేను బంధువులము, కాబట్టి నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు, నీ పని వారికి నా పని వారికి కలహాలు ఉండటం ఏమాత్రము కూడా మంచిది కాదు. కాబట్టి ఇదిగో ఈ దేశం అంతా నీ ఎదుట ఉంది కదా, నువ్వు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి వెళ్ళు. నువ్వు కుడి తట్టు వెళితే నేను ఎడమ తట్టు వెళతా. మొదటి అవకాశము నీకే ఇచ్చాను అని లోతుతో అబ్రహాము చెప్పినప్పుడు వచ్చిందే అవకాశం అన్నట్టుగా ఏం చేశాడు? ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ సమస్యను అక్కడ పరిష్కరించుకోవచ్చు. అదేంటన్నా, నీతో కూడా నేను కలిసి ఆ వాగ్దాన దేశానికి వస్తానని నేను నమ్మి వచ్చాను కదా, ఇప్పుడు విడిపోతే ఎలాగా? నా పరివారికి నేను మందలించుకుంటాను, జాగ్రత్తగా ఉందాం, సమస్యను పరిష్కరించుకుంటాము అని ఆ మాటలు అబ్రహాముతో చెప్పకుండా అబ్రహాము ఎప్పుడైతే ఈ మాట అన్నాడో అదే ఆ అవకాశము కొరకు ఎదురు చూసినట్లుగా ఇదే మంచి అవకాశము అన్నట్టుగా
అబ్రహాము నాకు భలే ఛాన్స్ ఇచ్చాడు అన్నట్టుగా ఏ మాత్రము కూడా తడవ చేయకుండా, ఆలస్యం చేయకుండా ఏం చేశాడు? ఇదిగో యోర్దాను నది ప్రాంతాన్ని చూశాడు. ఆ ప్రాంతములో యోర్దాను నది ప్రవహిస్తూ ఉంది. ఆ ప్రాంతం అంతా పచ్చిక బయలుతో నింపబడినటువంటి ప్రాంతము, యెహోవా తోటలాగా ఉన్న ప్రాంతము, ఐగుప్తు వలె అభివృద్ధి చెందినటువంటి ప్రాంతము, నీళ్లు పారుతున్నటువంటి దేశము. ఆ దృష్టి, లోతు దృష్టి ఆ దేశం మీద పడింది, ఆ యోర్దాను నది మీద. ఆ యోర్దాను నది నీళ్లు పారుతున్నటువంటి ఆ దేశం మీద, ఆ సొదొమ మీద అతని దృష్టి పడింది. అవకాశం వచ్చిందే, తడవు అన్నట్టుగా ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా, ఇదిగో అన్న, ఇదిగో అటు వెళ్తాను, అటు వెళ్తాను అనేసి సమస్యను ఏ మాత్రం కూడా పరిష్కరించుకోవడానికి ఇష్టం లేక అతడు అబ్రహాముని విడిచి, అబ్రహాముతో సహవాసము విడిచి అతడు సొదొమలోనికి ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, అదే విషయాల్ని మనం చదవబోతున్నాం. చూడండి, నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా, వెంటనే లోతు ఏం చేశాడు? తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురం ఉండెను. సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. సొదొమ మనుషులు ఎలాంటి వారంట? దుష్టులను, యెహోవా దృష్టికి పాపులు. ఆ ప్రాంతం చూడటానికి ఎలా ఉంది? పచ్చగా ఉంది, యెహోవా తోటలాగా ఉంది, ఐగుప్తు దేశములాగా, సంపదతో కూడినటువంటి దేశములాగా, అభివృద్ధి చెందినటువంటి దేశములాగా కనబడుతుంది. అది నీళ్లు పారు దేశములాగా ఉంది, కానీ దానిలో పాపం ఉంది. వారు దేవుని దృష్టికి పాపులుగా ఉన్నారు, వారు దుష్టులుగా ఉన్నారు. సొదొమ మనుషులు ఎలాంటి వారంట? దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారని దేవుడు తన మాట ద్వారా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చూసారా, అవకాశం వచ్చింది అన్నట్టుగా ఏం చేశాడు? లోతు అబ్రహామును విడిచిపోయాడు, సహవాసానికి దూరం అయిపోయాడు. ఈరోజు నా కుటుంబాల్లో కూడా అలాగే జరుగుతున్నాయి కదా. అవకాశం ఎప్పుడు వస్తుందా, వేరే కొండ పెట్టాలన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారు? సమస్యలు ఏం చేసుకోరు, చిన్న సమస్య కూడా పరిష్కరించుకోవాలి, పెద్దవ్వాలి, చిలికి ఏమవ్వాలి, గాలివాన్ అయిపోవాలి, వేరైపోవాలి. కలిసి ఉండటం లేక, ఇష్టం లేక ఏం చేస్తారు? ఆ సమస్యను, చిన్న సమస్యను పరిష్కరించుకోకుండా ఏం చేస్తున్నారు? దానిని పెద్దది చేసుకొని దూరంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఈ లోతు జీవితంలో కూడా అలాగే జరిగింది. ఆ చిన్న సమస్యను పరిష్కరించుకోకుండా అబ్రహాముతో సహవాసానికి దూరం అయిపోయాడు. ఇంకా ఆ దేశంలోనికి వెళితే అబ్రహాము కంటే నేనే గొప్పవాడిని అయిపోతాను. ఇటు చూస్తే ఎక్కడంతా కూడా ఎండిపోయింది, ఇటు చూస్తే ఎలా ఉంది? నీళ్లు పారు దేశం. ఆ ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉంది, ఆ దేశం అంతా కూడా బహుగా అభివృద్ధి చెందింది. ఆ పట్టణంలోనికి వెళితే చక్కటి వ్యాపారాలు చేయొచ్చు, ఇంకా నేను అభివృద్ధి చెందొచ్చు, నా పశువులు బలిష్టంగా మారుతాయి, నా గొర్రెలు బలిష్టంగా మారుతాయి. దురాశతో, పేరాశతో అబ్రహాము కంటే నేనే గొప్పవాడిని అయిపోతాను, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతాను. అది దేవుని చిత్తమా కాదా అన్న
ప్రశ్న లేదే, ఆలోచన లేదు, ఏ మాత్రము కూడా సందేహించకుండా అక్కడికి వెళ్ళిపోతే నాకు ఏదో వచ్చేస్తుంది, ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది, అలా అబ్రహాం కంటే నేనే గొప్పవాడిని అయిపోతాను అన్న దురాశతో ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుని చిత్తం ఏంటో కూడా ఎరగకుండగా ఆ సొదొమలోనికి వెళ్ళిపోయాడు. ఆ సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళంట? దుష్టులు, దుర్మార్గులు, యెహోవా దృష్టికి బహు పాపులు. అలాంటి భయంకరమైన ప్రజల్లోనికి వెళ్ళిపోయాడు. అసలు కొంతకాలానికి అని అర్థమయ్యి తన తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేస్తే బాగుండు అన్నా, అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదో మంచిదనుకొని వెళ్ళాను, కానీ వాళ్ళ ప్రవర్తన చూస్తే చాలా తేడాగా ఉంది. వాళ్ళు బహు పాపులు, యెహోవా దృష్టికి వారు బహుగా చెడిపోయినటువంటి వారు. వారితో నేను కలిసి జీవించలేకపోతున్నానని తిరిగి వచ్చేస్తే ఇంకా లోతు కూడా బాగుపడేవాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇంకా లోతును కూడా బహుగా దీవించేవాడు. అబ్రహాము వలె మరొక అబ్రహాము లాంటి వ్యక్తిగా లోతును దేవుడు దీవించేవాడండి. హల్లెలూయా. కానీ అలా తన తప్పు తెలుసు కూడా అక్కడే ఉండడానికి అడ్జస్ట్ అయిపోయాడే కానీ దేవుని బిడ్డ అబ్రహాము ఎలాంటి వాడండి? అబ్రహాము గురించి మనం పరిశీలన చేస్తే అబ్రహాము దేవుని సంబంధి, దేవుని నమ్మినటువంటి వాడు. అతడు బహుగా ప్రార్థనాపరుడు, హల్లెలూయా, విశ్వాసవీరుడు, అతడు ధైర్యవంతుడు, అతడు శాంతి ప్రియుడు. అలాంటి వ్యక్తితో ఇతను సహవాసాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. కానీ దుష్టులతో అక్కడ ప్రమాదం ఉండదు. సొదొమలో యెహోవా దృష్టికి పాపులకు ఉన్నటువంటి స్థలములో ఇతనికి సమస్యలు రావా? సమస్యలు వచ్చి ఉంటాయి. కానీ అక్కడ మాత్రం ఏమైపోతున్నాడు? అడ్జస్ట్ అయిపోతూ ఉన్నాడు. అక్కడ ఎన్నో సమస్యలు వచ్చినాయి. దేవుని వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, ఎన్నో సమస్యలు వచ్చినాయి. చూడండి అదే విషయం రెండవ పేతురు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. రెండవ రాసిన పత్రికలో ఇదే లోతు గురించి ఒక మాట రాయబడింది. చూడండి, రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. వారి మధ్య అంటే సొదొమ గుమార ఆ ప్రజల మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైనటువంటి క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకొనుచు బ్రతుకుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారి పరిస్థితి 7వ వచనంలో ఏముంది? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడ్డాడంట. వారు కామ వికారమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారు, నడవడిక కలిగినటువంటి వారు, వారి దుష్టులు, యెహోవా దృష్టిలో బహు పాపులు. అంత మాత్రమే కాదు కానీ వారు కామ వికారము చేత నడవడిక కలిగినటువంటి వారు, అక్రమము చేయువారు. అంత మాత్రమే కాదు, దేవుడు అబ్రహామును దర్శించినప్పుడు సొదొమ గురించి చెప్పాడు. ఆ సొదొమ 18వ అధ్యాయంలో చూస్తాం కదా, 11వ అధ్యాయం అదే ఆదికాండము 18వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. దేవుడు అబ్రహాముతో చెబుతూ ఉన్నాడు ఆ సొదొమ గురించి. ఏమని చెప్తున్నాడు? 20వ వచనం. మరియు యెహోవా సొదొమను గుమారాలను గూర్చినటువంటి మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది అని దేవుడు చెబుతున్నాడు. అధికమైనటువంటి పాపముతో నింపబడింది. దానికి దుస్థితి నేను చూడలేకపోతున్నాను. దాని మొర గొప్పది, అత్యధికమైనటువంటి పాపముతో నింపబడినటువంటి పట్టణము అని దేవుడు అబ్రహాముతో చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఆ రీతిగా చెడిపోయిన ప్రజల మధ్యలో జీవించడానికి అడ్జస్ట్ అయిపోతున్నాడు కానీ మరలా దేవుని బిడ్డతో సహవాసంలోనికి రాలేకపోయాడు. చిన్న సమస్య వచ్చిందని ఏమైపోయాడండి? అమ్మా, చిన్న సమస్య వచ్చిందని ఏం చేశాడు? అది అందరికీ వచ్చేదే. ఆ సమస్యను బట్టి నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవుని చేత పిలవబడినటువంటి ప్రవర్తనను దూరం చేసుకున్నాడు. అతడు ప్రార్థనాపరుడు, నీతిమంతుడు, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడు. మరి అంతగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మినటువంటి వాడిని అబ్రహామును
వదులుకోవడానికైనా ఇష్టపడ్డాడు, కానీ ఆ ప్రాంతాన్ని మాత్రం వదలలేకపోతున్నాడు. ఆ ప్రజల మధ్యలో దినదినము ఏదో ఒక వేధింపులు గురి అవుతున్నా, వారి చేష్టలకు వారి ప్రవర్తనకు ఎన్నో రీతిలుగా ఇబ్బందులు పడుతున్నా అతడు నొచ్చుకొని అక్కడే ఉంటున్నాడు, కానీ ఆ ప్రాంతంలో నుంచి బయటకు రాలేకపోయాడు. ఈ రోజున కొంతమంది సంఘాల్లో కూడా ఇలాగే ఉంటాయి. ఎవరైనా ఒక సంఘ బిడ్డ ఏదన్నా చిన్న మాట అన్నాడు అనుకోండి, ఏమంటాడు? వాళ్ళు నన్ను అంత మాట అంటారా? నా భక్తిని నా విశ్వాసాన్ని చూసి అలా అంటారా? బయటోడు ఎన్ని మాటలన్నా, ఎంతగా తిట్టినా, ఎంత ఘోరంగా నీచంగా తిట్టినా ఏం చేస్తారు? వదిలేస్తారు. ఈ చెబుతాయిని ఈ చెబుతూ వదిలేస్తారు. కానీ ఎవరైనా ఒక సంఘ బిడ్డ మేలుకొని మన ప్రయోజనం కొరకు, మన ఆత్మీయ అభివృద్ధి కొరకు ఒక చిన్న మాట అంటే ఏం చేస్తారండి? అసలు ఏదో పోయిందన్నట్టుగా, ఏదో అయిపోయింది అన్నట్టుగా వింత వింతగా ప్రవర్తించేవారు లేరంటారా? మేలు, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది కదా, మేలు చేయగోరువాడు. సామెతలు 27:6 సామెతలు 27:6 మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టు. మేలు చేసేవారు ఏం చేస్తాడు? కొన్నిసార్లు గాయాలు చేస్తారు. దేవుని బిడ్డలు మనకు కీడు చేసేవాళ్ళు కాదు, మేలు చేసేవాళ్ళు. కొన్నిసార్లు ఆ మాటలు బట్టి మనకు గాయాలు అవ్వచ్చు, అవి మన మేలు కొరకే. హల్లెలూయా. పగవాడు, నువ్వు తప్పు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎలాంటి దుర్మార్గ పనులు చేసినా ఏం చేస్తాడు? ఏమనడండి. ఆహా, మెచ్చుకుంటాడు, పొగుడుతూ ఉంటాడు. అది దేవుని బిడ్డ అయితే పొగుడుతాడా? అక్క, ఇది మనకి మంచిది కాదు. చెల్లి, తమ్ముడు, ఇది మనకు మంచిది కాదు అలా చెప్పితే మనం పగవాళ్ళు అయిపోతాం. కానీ వాళ్ళు తప్పులు తప్పుగా ఖండించరండి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ సొదొమలో ఉండి దినదినము బాధపడడానికైనా ఇష్టపడుతున్నాడు, కానీ అబ్రహాముతో మరలా కలిసి ప్రయాణం చేయడానికి రాలేకపోయాడు. ఈ రోజున ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదా. కాబట్టి మనము అలాంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలతో మన యొక్క సహవాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి, కాపాడుకోవాలి. లోతు ఒక 3 విషయం ఇప్పుడు వరకు చెప్పిందంతా కూడా ఇంట్రడక్షన్ అయింది. ఇప్పుడు అసలైన పాయింట్లోకి వస్తున్నా. లోతు అబ్రహాముతో సహవాసానికి దూరం అయిపోయిన తర్వాత అతని జీవితాల్లో ఎటువంటి నష్టాలు జరిగినాయో మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి మనము దేవుని బిడ్డలకు, దేవుని యొక్క సంఘానికి సహవాసంలో మనము దూరం అయిపోయే వారంగా ఉండకూడదు. హల్లెలూయా. ఆది సంఘాన్ని మనం చూస్తే, ఆది సంఘం ఎలా ఉందంట? వీరు రొట్టె విరుచుడి యందును, అపోస్తుల కార్యంలో ఆ మాటలు కనబడతాయి కదా, 2వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, అపోస్తుల కార్యములు, బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడి యందును, ప్రార్థించుడి యందును ఎడతెగక ఉన్నారు. సహవాసం అనేది 2వది పెట్టాడు. అందుకని సహవాసము చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. సహవాసము చాలా విలువైనది, దాన్ని కాపాడుకోవాలి. దేవుని బిడ్డలతో, దేవునితో సహవాసము మనం ఎప్పటికీ మానకూడదు. ఆది సంఘములో దేవుడు కార్యాలు చూడగలిగారు. వారు సహవాసాన్ని పోగొట్టుకోలేదు, సహవాసాన్ని కాపాడుకున్నారు. ఎడతెగక సహవాసము కలిగి ఉండటానికి వారు ఇష్టపడ్డారు. ఈ కడవరి దినాల్లో కూడా మనము కూడా సహవాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి, పదిలపరుచుకోవాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 కూడా చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరికొకడు హెచ్చరించొచ్చు. ఆ దినమున సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును
సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురుకొల్పవలవలని ఆలోచింతుము. హల్లెలూయా. సహవాసం అంటే ఇదండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా అంటే సహవాసంగా కూడట మానక ఒకరికొకరు ఏం చేయాలంట? మనం హెచ్చరించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ప్రభు దినము సమీపించిన కొలది ఏం చేయాలంటే మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమను కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమ చూపుటలో, సత్కార్యము చేయుటలో ఒకరికొకరు పురికొల్పుకోవాలి. ప్రేమ, ఐక్యత, ఒకరికి అవసరం వచ్చినప్పుడు ఒకరికి సహకారము చేసుకునే వారిగా ఐక్యతను, ప్రేమను, సహకారాన్ని కొనసాగించే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అదే సహవాసం యొక్క ప్రాముఖ్యత. సహవాసములో చేర్చబడినటువంటి వారు ఎలా ఉండాలి? ప్రేమను కలిగి ఉండాలి, ఐక్యతను కలిగి ఉండాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి. ఒకరినొకరు ఏం చేయాలి? పురుకొల్పుకోవాలి, బలపరుచుకోవాలి. ఆత్మీయంగా అభివృద్ధి చెందుట కొరకు ఒకరిని ఒకరు సహకరించుకునే వారిగా ఉండాలి అని దేవుడు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అది ప్రాముఖ్యం. అలాగ ఉండాలి. అలాగ ఉంటే దుష్టుడు మన మీదకి దాడి చేయలేడండి. సహవాసంగా ఉన్నటువంటి గుంపు మీద సింహము దాడి చేయలేదు. ఎప్పుడు దాడి చేస్తాడు? సహవాసములో నుంచి, ఆ గుంపులో నుంచి ఏది ఒంటరిగా వెళ్ళిపోతుందో ఆ దాని మీద ఏం చేస్తుంది? సింహము కానీ దాడి చేస్తా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సహవాసానికి దూరం అయిపోయామా దుష్టుడు కన్ను ఎవరి మీద పడుతుంది? పడిపోతుంది. ఎవడైతే సహవాసానికి దూరంగా ఉన్నాడో, అమ్మా వినాలి, ఐక్యతకి దూరంగా ఉంటున్నాడో, ప్రార్థనల్లో, యొక్క కూటములలో పాలు పంపులు పొందకుండా, ఆరాధనలో పాల్గొకుండా, దూరంగా ఈ లోక సంబంధం పెట్టి పనులను బట్టి, ఈ లోక సంబంధం పెట్టి, ఇక కొన్ని బాధ్యతలను బట్టి దూరంగా ఉంటాడో వాడిని ఏం చేస్తాడు? దుష్టుడు దొరికిందిరా భలే ఛాన్స్ అని ఏం చేస్తాడు? పట్టుకుంటారు. కొంతమంది జీవితాలు మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఉద్యోగాల పేరు చెప్పి దుష్టుడు పట్టుకున్నాడు లేదా? పట్టుకుంటాడండి. ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడు, కుటుంబ జీవితాన్ని నాశనం చేసిన వారిని మనం చూస్తా ఉన్నాం. జాగ్రత్త. కాబట్టి సహవాసానికి మనము దూరం అవ్వకూడదు. ఈ లోతు కూడా అబ్రహాముతో సహవాసం దూరం అయిపోయాడు. సహవాసం చేయకుండా దూరం అయిపోయాడు. అబ్రహాముతో దూరంగా ఉండి ఇంకెంతగానో అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు, కానీ కోరుకున్నాడు అంతే. సహవాసంలో దూరం అయిపోవటం వల్ల అతడు ఏ రీతిగా నష్టపోయాడో ఒకసారి మనము పరిశీలన చేద్దాం. వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయము. ఆదికాండము మన త్వరగా చూసి మన సందేశాన్ని ముగింపులో తీసుకుని వెళదాం. ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత ఇదిగో పద్నాలుగు 12 కూడా చదవండి ఒకసారి. 14:12. మరియు అబ్రహాము సహోదరు కుమారుడైనటువంటి లోతు సొదొమలో కాపురం ఉండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలియపెను. అప్పుడు అతడు ఎష్కేలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన
అలవర్చబడిన 318 మండుగులని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమి రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొదలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని అతని స్త్రీలను ప్రజలకు తిరిగి తీసుకొని వచ్చాడు. అతడు సొదొమలో చాలా అతడు సొదొమలో జీవించుటను బట్టి అబ్రహాముని విడిచి అబ్రహాముతో సహవాసము కోల్పోయి అతడు సొదొమలో అతడు జీవించుటను బట్టి అతనికి జరిగేటువంటి మొదటి నష్టం ఏంటో తెలుసా? అతనికి భద్రత లేదు. సొదొమలో ఏమీ లేదు, భద్రత లేదు. దృష్టిని కానీ ఎవరి మీద పడింది? లోతు మీద పడింది. లోతు ఆస్తి మీద పడింది. వెంటనే శత్రువులు వచ్చి ఏం చేశారు? ఏం చేశారు? లోతు ఆస్తిని, వారి కలిగినటువంటి బిడ్డలను, కుటుంబాన్ని అంతటా కూడా ఏం చేశారు? పట్టుకొని వెళ్ళిపోయారండి. వారి మీద దాడి చేసి లోతుకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఆ వార్త అబ్రహాముకి వినబడింది. వెంటనే తన ఇంట పుట్టినటువంటి వారందరినీ కూడా 318 మందిని ఏర్పాటు చేసుకొని ఆ రాజుల మీదకి వెళ్ళి దాడి చేసి మళ్ళా లోతు కోల్పోయిన దానిని వారికి కలిగిన బిడ్డలను పరివారందరూ కూడా తిరిగి ఇచ్చారు. అప్పటికైనా గ్రహించాలి కదా, ఇదిగో సొదొమలో ఉండటం నాకు మంచిది కాదు. అబ్రహాముతో ఉన్నప్పుడు నాకు ఏ ప్రమాదము రాలా, ఏ శత్రువు నా మీద దాడి చేయలేదు, ఏ నష్టము నాకు కలగలేదు. అబ్రహాము కలుగు చేసుకోకపోతే నాకున్న సమస్తం కూడా పోగొట్టుకునేవాడిని. ఈ రోజున మరలా అబ్రహాము దయను బట్టి మరలా నేను కోల్పోయిన దాన్ని అంతటా కూడా ఏం చేశాను? పొందుకోగలిగాను అని తన తప్పు తెలుసుకొని, అన్నయ్య క్షమించనయ్య, నీకు దూరం అయిపోవుట నాకు ఎంత నష్టం కలిగింది, ఎంత ప్రమాదంలో చిక్కబడి ఉన్నాను. నీవు రాబట్టి నాకు సరిపోయింది. నీవే కనుక రాకపోతే నా భార్యను, నా పిల్లలను, నా పని వాళ్ళను, నాకు కలిగినటువంటి ఆస్తిని, గొర్రెలను, పశువులను అన్నిటినీ కూడా కోల్పోయాను. ఒంటరిగా మిగిలిపోయేవాడిని. నా జీవితం కూడా ప్రమాదంలో పడిపోయేది. నువ్వు నాకు తోడుగా ఉన్నావు కాబట్టి నువ్వు నన్ను రక్షించావు అని నీకు దూరం అయిపోట నాకు ఎంత ప్రమాదం వచ్చింది అని తన తప్పు తెలుసుకొని మరలా అబ్రహాముతో కూడా నివసించడానికి వెళితే బాగుండేది. కానీ వెళ్ళలా. మళ్ళీ ఎక్కడ ఉండిపోయాడు? అది ఎక్కడే ఉండిపోయాడు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. చూసారా? ఎందుకనేది అది యెహోవా తోటలాగా ఉంది, ఐగుప్తు దేశంలో ఉంది, నీళ్లు పారు దేశంగా ఉంది. ఆ పచ్చదనాన్ని చూసి మురిసిపోతున్నాడు. కానీ అక్కడ భద్రత లేదే. అక్కడ దుష్టులు నివసిస్తున్నటువంటి ప్రాంతమే, అది పాపులు నివసిస్తున్నటువంటి ప్రాంతమే, అది దేవునికి విరోధమైనటువంటి బిడ్డలు నివసిస్తున్నటువంటి ప్రాంతమే. దినదినము ఏదో ఒక సమస్య వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో నివసించడం అంత మంచిది కాదు. ఏదో ఒక రోజున నేను కూడా ప్రమాదంలో చిక్కబడతాను. నా భవిష్యత్తే ఒక ప్రశ్నార్థకరంగా మారిపోతుంది. మేడి పండు చూడ మేలిమయుడును, పొట్ట విప్పు చూడ పురుగులుండెను. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం నాకు అంత క్షేమకరమైంది కాదు. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడితో పాటు నేను కూడా వెళతాను అని తన జీవితాన్ని మార్చుకుంటే బాగుండేది. కానీ మార్చుకోవడానికి ఇష్టపడలేదండి. వినండి. అలాగా అబ్రహాముతో వస్తే బాగుండేది. కానీ ఈ లోతు ఏం చేశాడండి?
ఆ సొదొమనే చూస్తా ఉన్నాడు, ఆ సొదొమలోటువంటి సంపదలను చూస్తా ఉన్నాడు. కానీ అబ్రహాముతో కలిసి సహవాసం చేయడానికి ఏమాత్రం కూడా ఇష్టపడాల. మొదటిగా అబ్రహాముతో సహవాసాన్ని కోల్పోవడం ద్వారా అతడు తనకు కలిగినటువంటి భద్రతను కోల్పోయాడు. మొదటి నష్టం చెప్పండి, భద్రతను కోల్పోయాడు. అందరూ కూడా చెప్పాలి. సహవాసాన్ని కోల్పోతే ఏమవుతాము? భద్రతను కోల్పోతాము, శత్రువుకి చిక్కబడతాము, శత్రువుకి అవకాశాన్ని ఇచ్చిన వారిగా ఉంటాం. సహవాసానికి దూరంగా ఉంటున్నారా? ప్రార్థనకి దూరంగా ఉంటున్నారా? ఆదివారం మంగళవారం జరిగే వాక్యానికి మీరు దూరంగా ఉన్నారా? ఎవరి దగ్గర అయిపోతారు? అపవాదికి మీరు అవకాశం ఇచ్చిన వారు అయిపోతారు. అపవాది మీ ఇంట్లో దూరపడతాడు, మీ జీవితంలో దూరపడతాడు, జరగకూడనటువంటి నష్టాలను జరిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దేవుని సేవకుడు ఊరికినే రావట్ల మీ మధ్యలోనికి. దేవుని వాక్యాన్ని మీకు విత్తాలంటే ఎన్ని రోజులు ప్రయాసం ఉంటుందో మీరు విని వెళ్ళిపోతారు అంతే. కానీ ఒక్క వాక్యం చెప్పాలంటే మీరు చెప్పండి, గంటసేపు నిలబడి చెప్తారా? ఇంత వివరంగా మీరు చెప్పగలుగుతారా? ఆ జ్ఞానం ఉందా? చెప్పండి. ఎంత ప్రయాసపడాలండి, ఎంత ప్రయాసపడితే ఎన్ని రోజులు దేవుని పాదాలు పట్టుకుంటే ఈ వాక్యాలు వస్తాయి. ఎంత ఈజీగా ఉండదో మనకు కదా. హాయిగా జ్వాల పాట పాడినట్టుగా నిద్రపో. ఎంత బాధ్యత కలిగినదో చెప్పేవాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ ఏంటో, ఆ నొప్పి ఏంటో. కాబట్టి మనం జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. ఎంత దూరం నుంచి వస్తున్నామండి, ఎవరి కోసం? మీరు చేసుకోండి అని అంటే అవదా? కానీ మీరు బలపడాలి, దేవుని వాక్యం ఎదగాలి, ఈ మాటలు మీ హృదయంలో ఫలించాలి, మీ జీవితాల్లో మార్పు జరగాలి. దేవుని మాట బండను బద్దలు చేయే శుద్ధి లాంటిది. కాబట్టి అలాంటి మన బండ హృదయాలు మార్చబడాలనే దేవుని వాక్యాన్ని మీ యొద్దకు తీసుకొని వస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని వాక్యము మన బ్రతుకులను మార్చేది, నెమ్మదినిచ్చేది, ఆదరణిచ్చేది, ధైర్యం ఇచ్చేది. నిర్లక్ష్యంగా ఉండకూడదండి. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించేవారిగా, దానిని భద్రపరుచుకునే వారిగా ఉండాలి. భూమి ఆకాశములు గతించినను నా మాటలు ఎన్నడూ గతించవు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మన కడుతూ కనబడుతున్నటువంటి భూమి ఆకాశము లయమైపోవచ్చు, పంచభూతములు లయమైపోవచ్చు, కానీ దేవుని మాటలు ఎన్నడూ కూడా గతించవు. సున్నైనా పొల్లైనా అవి తప్పిపోవు. అంత శ్రేష్టమైనటువంటి మాటలు. హల్లెలూయా. విన్నవాడు బాగుపడతాడు. వాక్యం విని దాని ప్రకారం జీవించేవాడు వారి జీవితంలో అభివృద్ధిని చూస్తాడు. నిర్లక్ష్యంగా వింటే నిర్లక్ష్యంగానే ఉంటాం. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మన అభివృద్ధి చెందాలి అంటే చాలా శ్రద్ధతో వినాలి దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా నడవటానికి, దేవుని యొక్క వాక్యానికి భయపడి జీవిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నిద్రపోవద్దు దయచేసి, మెలకువగా ఉండండి. దుష్టునికి అవకాశం ఇవ్వద్దు, సహవాసానికి దూరంగా ఉండొద్దు. లోతు సహవాసానికి దూరంగా ఉండి అపవాదికి అవకాశం ఇచ్చాడు. శత్రువులు ముసుగొలిపాడు, తీరని నష్టం జరిగింది. కానీ దేవుని సేవకుడు ఉన్నాడు కాబట్టి మరలా తిరిగి ఆ నష్టంను నష్టపోకుండా దేవుడు తప్పించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని సేవకులు మీ మధ్యలోకి వచ్చేది దేనికి? మీకు రావాల్సినటువంటి నష్టము జరగకుండా, మీ మీద దుష్టుడు దాడి చేయకుండా ఈ రీతిగా సహవాస కూడికలను ఏర్పాటు చేశారు. కాబట్టి సహవాస కూడికలకు మీరు దూరం కాకూడదు. చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆదివారం వెళితే చాలే అన్నట్టుగా ఉంటున్నారు. మేము ఇక్కడికి రావాలంటే ఎన్ని గంటల ప్రయాణం చేయాలి? 2 గంటల ప్రయాణం చేయాలి. అయినా కానీ అలసిపోతాం. వచ్చేసరికి మళ్ళా గంట సేపు నిలబడి వాక్యం చెప్పాలి. ఎంత అలసట అండి. మళ్ళా 2 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలి. మంగళవారం ఎంత కష్టంతో కూడిన పని అయినా కానీ బాధ్యతతో వస్తా ఉన్నాం.
దేనికోసము? దేనికోసం? మీరు ఏదో ఇస్తారన్నా? ఏమి ఇవ్వనవసరం లేదండి, మీరు వాక్యం వింటే చాలు. హల్లెలూయా. ఆశించి నేనేమి రావట్లా. మీ జీవితాలు బాగుపడాలి, దీవించబడాలి, దేవుని యొక్క ఆశీర్వాదము మీ మీద నిలిచి ఉండాలనే బాధ్యత వస్తా ఉన్నాం. హల్లెలూయా. దాన్ని పోగొట్టుకోవద్దు. దేవుని సేవకుడు మీ మధ్యలోనికి వచ్చి ఒక సహవాస కూడికను ఏర్పాటు చేసి ఉన్నాడంటే ఆ సహవాసము ద్వారా మనకి ఏం జరుగుతుంది? మేలే జరుగుతుంది. హల్లెలూయా. అబ్రహాముతో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి లోతు జీవితంలో కీడును తప్పించాడు. హల్లెలూయా. మీరు కూడా సహవాసంలో ఉండాలి, దూరం అవ్వద్దు. దూరం అయితే దుష్టునికి చేతులు చిక్కబడతాము, అపవాది చేతులు చిక్కబడతాము, శత్రువు చేతుల్లో మనము చిక్కబడే వారిగా ఉంటాము. జాగ్రత్తగా ఉండాలి. లోతు అబ్రహాముతో సహవాసాన్ని పోగొట్టుకున్న చేత తన జీవితంలో మొదటిగా భద్రతను కోల్పోయాడు. రెండవ విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ఈ మనుషులు చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలకు పొమ్మనిది, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూచుచున్నాడు. చాలు చాలు. మరలా తిరిగి 14 వచ్చిన కూడా చదవండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లులతో కూడా మాట్లాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడు అని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. చాలండి. దేవుడు ఆ పట్టణాన్ని మీదకి తీర్పు తీర్చబోతున్నాడు. సొదొమ గొమొర్రా పాపము గొప్పదని అబ్రహాముతో చెప్పాడు. ఆ పట్టణం మీదకి నేను తీర్పు తీర్చడానికి వెళుతున్నాను, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయకి వెళ్తానని అబ్రహాముతో చెప్పి ఆ పట్టణంలోనికి వెళ్ళాడు. అబ్రహాము విజ్ఞాపన చేశాడు, అయ్యా నా సహోదరుని కుమారుడైనటువంటి లోతు అదే పట్టణంలో ఉన్నాడు అయ్యా, ఆ పట్టణం నేను నాశనం చేస్తే నా సహోదరుడి కుమారుడు నాశనం అయిపోతాడు అయ్యా. నన్ను నమ్మి నాతో పాటు నడిచి వచ్చాడయ్యా, కొన్ని కారణాలు బట్టి దూరం అయిపోయాడు, అయితే అతని జ్ఞాపకం చేసుకో అని అబ్రహాము లోతు గురించి విజ్ఞాపన చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అయితే నేను ఆ లోతును తప్పిస్తాను, ఆ లోతును నేను కాపాడుతాను, ఆ కుటుంబాన్ని నేను కాపాడుతానని దేవుని యొక్క దూతలు ఆ పట్టణంలోనికి వెళ్ళినాయి. ఆ పట్టణంలోనికి వెళ్ళి లోతును రక్షించడానికి వారు త్వరపెట్టుచూ ఉన్నారు. త్వరపెడుతూ ఉంటుంటే ఆ సమయంలో ఆ వ్యక్తులకి, ఆ ప్రాంత ప్రజలకు లోతు ఇంటికి ఎవరో కొత్త వ్యక్తులు వచ్చారు అనేసి వారి మీద దాడి చేయడానికి, వారు కామ వికార చేష్టలను తీర్చుకోవడానికి నీ ఇంటికి కొత్తగా వచ్చిన మనుషులు ఎవరో మేము చూసాం, వారిని తీసుకురా, వారితో కలిసి మేము పాపం చేయాలి అని వారు ఎగబడినట్లుగా మనం చూస్తాం. అంత కామ వికారమైనటువంటి శాస్త్రాలు కలిగినటువంటి పట్టణము సొదొమ. అలాంటి ప్రజల మధ్యలో, భయంకరమైన ప్రజల మధ్యలో అతడు జీవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ చెబుతున్నటువంటి మాటలు అక్కడ మనం చూసాం కదా. 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నా ఇంటి నీడకు వచ్చినారు. దేవుని యొక్క దూతల గురించి ఆ సొదొమ ప్రజలతో ఈ లోతు చెబుతూ ఉన్నాడు, అయ్యా ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారయ్యా,
వారిని మీరేమీ చేయకూడదు చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్ము, మరియు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉన్నాడు అని అక్కడ లోతును అవమానపరిచినట్లుగా మనం చూస్తాం. సొదొమ గొమొర్రాలో అతనికి ఏమొచ్చింది? అవమానం. వీడెవడో పరదేశిగా వచ్చి మన మీద తీర్పు తీరుస్తాడా? సొదొమ గొమొర్రాలో కొన్ని సంవత్సరాలు అతను జీవించిన తర్వాత అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, కొంచెం మంచి క్వాలిటీస్ని బట్టి ఆ సొదొమలో అతడు అధికారిగా ఉన్నాడంట, తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడంట. ఎందుకంటే అక్కడ మనం మొత్తం 19వ అధ్యాయంలో మనం చూస్తే అతడు లోతు సొదొమ గొమొర్రా యొక్క గవుని యొద్ద కూర్చున్నాడంట. గవుని యొద్ద కూర్చున్న వారు ఎవరంటే పెద్దలు. ఆ సొదొమ గొమొర్రాలో పెద్దలు అక్కడ కూర్చుంటారు. పెద్దరికాన్ని సంపాదించాడు. సొదొమలోనికి వెళ్ళి సంపాదించాడండి, పెద్దరికాన్ని సంపాదించాడు, కానీ గౌరవాన్ని సంపాదించలేకపోయాడు. చూసారా? అక్కడ ఉండి పెద్దరికాన్ని సంపాదించాడు. ఆ దుర్మార్గులైనటువంటి ప్రజల మధ్య, దుష్టులైనటువంటి ప్రజల మధ్య, పాపాంధులైనటువంటి కామ వికార చేష్టలు కలిగినటువంటి ప్రజల మధ్యలో అతడు పెద్దరికాన్ని సంపాదించాడు. అదే పెద్ద పోస్ట్గా భావించాడు. ఈ సొదొమలో ఉంటే ఈ ప్రజలను ఏం చేశారు? ఒక పెద్ద మనిషిగా నిలబెట్టి ఎక్కడ కూర్చోబెట్టారు? సొదొమ గొమొర్రా యొక్క గవుని దగ్గర కూర్చోబెట్టారు. ఆ అధికారం చూసి మురిసిపోతా ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తారు? పెద్దరికాన్ని కూడా చూడట్లా. వీడెవడరా పరదేశిగా వచ్చి మా మీద తీర్పు తీరుస్తున్నాడు అని ఆ సొదొమ ప్రజలు ఏం చేశారంట? అవమానపరిచారు. అంత మాత్రమే కాదు, తన కుమార్తెలు పెళ్ళాడేటువంటి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా, దేవుడు ఈ పట్టణాన్ని మీద తీర్పు తీర్చబోతున్నాడు, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, దయచేసి మీరు నాతో కూడా రండి అని చెబితే అల్లుళ్ళు కూడా ఏం చేశారంట? ఎగతాళి చేశారు. వీడెవడ పిచ్చోళ్ళలాగా ఉన్నాడు? దేవుడు తీర్పు తీర్చి ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తాడా? ఈ పట్టణం అంతా బూడిదైపోద్దా అని లోతు మాటలను ఎగతాళి చేశారండి అల్లుళ్ళు. అలాంటి భయంకరమైన పట్టణంలో అతడు జీవించాడు. చూసారా? లోతుకు భద్రత లేదు. అబ్రహాముతో సహవాసం విడిచిపెట్టిన తర్వాత కలిగినటువంటి మొదటి నష్టం ఏంటి? అతడు ఆస్తిని కోల్పోయాడు, భద్రతను కోల్పోయాడు. దేవుని కృపను బట్టి, అబ్రహాము చేసినటువంటి ప్రార్థన బట్టి మరలా కోల్పోయిన ఆస్తిని పొందుకోగలిగాడు. రెండవదిగా ఆ సహవాసానికి దూరమైపోబట్టి అతడు అవమానాన్ని పొందుకున్నాడు, ఎగతాళిని పొందుకున్నాడండి. అవమానపరిచారు. ఇంకా 3వ నష్టాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, 3వ నష్టము 19వ అధ్యాయము 16వ వచనం చూడండి. అతడు తడుము చేయట చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఇంకా తడవ చేస్తా ఉన్నాడు. రండి నాయనా, దేవుని యొక్క ఉగ్రత ఈ దేశం మీదకి వచ్చేస్తా ఉంది. దేవుడి ఇంకా కొన్ని నిమిషాల్లో ఆకాశం నుంచి అగ్నికందకములను కురిపించి ఈ పట్టణాన్నంతా కూడా నాశనం చేయబోతున్నాడు, త్వరపడి రండి అని వాళ్ళు బలవంతం చేస్తా ఉంటే ఇంకేం చేస్తాడంట? అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు, అక్కడక్కడే తడవ చేస్తా ఉన్నాడు, ఆలస్యం చేస్తా ఉన్నాడు. ఓరి నాయనా, ఇక సమయం లేదు, మించిపోయింది.
ఆకాశం నుంచి అగ్ని కురవడానికి సిద్ధంగా ఉందని బలవంతంగా ఆ ముగ్గురు ఏం చేశారంట? దేవుని దూతలు వాళ్ళ చేతులు పట్టుకొని, వాళ్ళ కూతురు, వాళ్ళ భార్య లోతు వాళ్ళని పట్టుకొని బలవంతంగా ఆ ఊర్లోంచి లాక్కుపోయారంట. దేవునికి స్తోత్రం చెల్లించండి. అసలు రాలేకపోతున్నారండి. పివికల బంధం లాగా అయిపోయింది సొదొమ. అలా ఉంటున్నారా లోకంతో? జాగ్రత్త. అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఈ లోక స్నేహాన్ని కోరుకున్నాడు లోతు. ఈ లోక సంబంధులతో జీవించడానికి ఇష్టపడ్డాడు. అతని జీవితంలో అవమానం ఎదురైంది, ఎగతాళి ఎదురైంది, తన ఆస్తులు మొత్తం కోల్పోయాడు. చివరికి తన కుటుంబాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. అదే విషయాలు మనం చూస్తాం కదా. 24 అధ్యాయం చదువు, 24 వచ్చిన చదవండి. 24 వచ్చిన 19వ అధ్యాయము 24 వచ్చిన ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. తెల్లవారైనప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాలను, ఆ తట్టు, ఆ మైదానము ప్రదేశం యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశం పొగ ఆవము పొగ వలె లేచుచుండెను. ఎలా ఉందంట? ఆవాలు ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటాయి? చిల్లగా ఉంటాయా? కలర్ ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది కదా. ఆ నల్లటి చిక్కటి పొగలాగా, ఆకాశాన్ని అంటుకున్న పొగలాగా కాలిపోయి వెళ్తా ఉంది తెల్లారిసరి చూసేపటికి. చూసారా? అలాంటి భయంకర నష్టం జరిగింది. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు. దేవుని దూతలు చెప్తూ ఉన్నారు, అయ్యా మీరు ఏ మాత్రం కూడా ఏం చేయొద్దు, వెనక తట్టు చూడొద్దు అని చెప్పితే ఆ భార్య, లోతు భార్య ఏం చేసింది? అయ్యో నా ఆస్తి ఏమైపోయిందో, నా అల్లుళ్ళు ఏమైపోతున్నారో అని ఏం చేసింది? వెనుక తట్టి చూసి చివరికి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. తన భార్యను కూలిపోయాడు. ఎంత నష్టం జరిగిందండి. ఈ నష్టాలన్నీ ఎందుకు జరిగినాయి? అబ్రహాముతో ఉంటే, అబ్రహాముతో కలిసి సహవాసం చేస్తే ఈ నష్టాలు జరిగాయా? చివరికి చిల్లి గవ్వ కూడా అతనికి లేదు. గొర్రెలు కాలిపోయినాయి, పశువులు కాలిపోయినాయి, పనివాళ్ళు కాలిపోయారు, తనకు కలిగినదంతయు కూడా మొత్తం కూడా కాలిపోయింది, బూడిదైపోయింది. బూడిది కూడా పట్టుకెళ్ళడానికి కూడా ఏం లేదండి. అంత నష్టం జరిగింది. దేనివల్ల? సహవాసానికి దూరం అయిపోవటం వల్ల, సహవాసాన్ని పోగొట్టుకోవటం వల్ల మన జీవితాల్లో నష్టాలే జరుగుతాయి, మేలులు జరగవు. ఏదో మేలు వచ్చి ఉద్ధరించేస్తామనుకోమాక. దేవుని సన్నిధిని మానేస్తే, ఈ లోకంలోనికి పనులకు, వాటికి, వ్యాపారాలకు, ఉద్యోగాలకు పరిగెత్తితే ఏదో మేలు వచ్చేస్తా అనుకోమాక. ఏం జరుగుద్ది? నష్టాలే వస్తాయి. లోతు ఏదో మేలు జరుగుతుందని వెళ్ళాడు, సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, సహవాసానికి దూరం అయిపోయాడు, మేలు జరగల. ఏమైపోయిందండి? నష్టం మిగిలింది. బ్రతికన్నా బయటపడ్డాడు. అది కూడా అబ్రహాము ప్రార్థన చేయబట్టి. అదే విషయం అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అదే 29వ వచనంలో దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనముల మధ్య లోతు నశించకుండా అతనిని తప్పించెను. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని ఆ ప్రాంతములో లోతు నశించకుండా అతని ప్రాణాన్ని ఏం చేశాడంటే దేవుడు రక్షించాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అబ్రహాముతో సహవాసాన్ని పోగొట్టుకొని సమస్తాన్ని నష్టపోయాడు. దేవునితో సహవాసం,
దేవుని సంఘంతో సహవాసం, దేవుని సేవకులతో, దేవుని బిడ్డలతో, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి ఫలిస్తున్నటువంటి బిడ్డలతో సహవాసాన్ని దూరమైపోవటం వల్ల కూడా మన జీవితంలో కూడా తీరని నష్టాలు జరుగుతాయి. కాబట్టి సహవాసానికి మనము దూరమైపోయే వారిగా ఉండకూడదు. ఇంకా చివరికి లోతు తన జీవితంలో ఒక అవమానకరమైనటువంటి సంఘటన జరిగింది. తన కూతుర్లే ఏం చేశారు? తన తండ్రితో కలిసి పాపము చేసి మరింత కీడును కలుగు చేసిన వారిగా తలెత్తుకోలేటువంటి స్థితిలో లోతు మిగిలిపోయాడు. మరలా ఇంక ఎప్పుడు కూడా అబ్రహామును చూడలేదు. అబ్రహామును చూడలేదు. ఎందుకు? ఒక అవమానకరమైనటువంటి సంఘటన జరిగింది లోతు జీవితంలో. ఎందుకు జరిగింది? సహవాసాన్ని కోల్పోయాడు, సహవాసానికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఒక అవమానకరమైనటువంటి సంఘటన తన జీవితంలో జరిగింది. ఆ జరిగినటువంటి అవమానకరమైనటువంటి సంఘటనను బట్టి ఇంకెప్పుడు తన ముఖాన్ని అబ్రహాముకి చూపించలేకపోయాడు, అబ్రహామును కలుసుకోలేకపోయాడు. జాగ్రత్త, అటువంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం సహవాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. సహవాసంలో నిలిచి ఉండాలి. సహవాసాన్ని విడిచిపెడితే, సహవాసానికి దూరమైపోతే ఎటువంటి నష్టాలు కలుగుతాయో లోతు ద్వారా దేవుడు మనకి చక్కగా వివరిస్తూ ఉంటాడు. ఈరోజున ఇంత చక్కటి వాక్యాన్ని విరుతున్నటువంటి మీ జీవితంలో కూడా సహవాసానికి మీరు దూరం అయిపోవు. హల్లెలూయా. ఎంతో భారంతో మీ మధ్యలోనికి వస్తూ ఉన్నాం. మీరు ఎదగాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి, అభివృద్ధికరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ప్రభువుని సంతోషపరిచే బిడ్డలుగా మీ జీవితాలు ఉండాలని భారంతో మీ మధ్యలోనికి వస్తాం. కాబట్టి మీరు కూడా సహవాసాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. సహవాసాన్ని మీరు ఏం చేయాలి? హత్తుకొని ఉండాలి. దూరం అయిపోవద్దు. దూరం అయిపోయారా? లోతు జీవితాన్ని చూడండి. సహవాసానికి దూరం అయిపోయి తన జీవితంలో ఎటువంటి నష్టాలను, ఎటువంటి అవమానాలను, ఎటువంటి భయంకర పరిస్థితులను ఎదుర్కొన్నాడో ఒకసారి పరిశీలన చేయండి. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఉండకుండా ఉండాలి అంటే దేవునితో సహవాసం, దేవుని సంఘముతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసాన్ని మనం కాపాడుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరితో సహవాసం వద్దు మనకి? లోకస్తులతో సహవాసం వద్దు అని అట్లా ఏం చేయాలి? అంటనట్టుగా ఉండాలి. వెళ్ళామా వచ్చామా అంతే. దుస్తులతో సహవాసం అస్సలు ఉండనే ఉండకూడదు. దేవుని బిడ్డలతో సహవాసం ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవునితో సహవాసం ఎలా ఉండాలి? పటిష్టంగా ఉండాలి. హల్లెలూయా. విడదీయని బంధంగా ఉండాలి. ఆ బంధాన్ని కాపాడుకోవాలి. అలాగ ఉంటే మనం అన్ని విషయాల్లో అబ్రహాము వలె ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఇంతవరకు చక్కటి వాక్యాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. ఈ రోజున మనం సహవాసానికి ఎలా ప్రేమిస్తున్నాం, సహవాసాన్ని ఎలాంటి బాధ్యత కలిగి మనం ఉంటున్నామో, మన సహవాసాన్ని ప్రేమించి సహవాసంలో ఎదిగేవారిగా, అభివృద్ధి చెందేవారిగా మనం ఉంటున్నామా? ఒకసారి మన పరిశీలన చేసుకుంటాం. ఇంకా సహవాసంలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో, ఐక్యతలో మనం ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారిగా, ఒకరికొకరు సహకరించుకునే వారిగా మనం ఉండాలి. ఆ రోజుల్లో ఆదిమ సంఘము ఒకరికొకరు సహకరించుకునే వారిగా, ప్రేమ ఐక్యతలో, రొట్టె విడుచుటలో, సహవాసం కలిగినట్టులో, ప్రార్థించుటలో, బోధయందును ఎడతెగక ఉన్నారు, అభివృద్ధి చెందారు. అటు రీతిగా మనం కూడా ఎదగాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించబడాలి, అనేకులకు దీవెనకరంగా, ప్రభుని సంతోషపరిచేలాగా, దేవుని ద్వారా దీవెనలు పొందుకునే బిడ్డలాగా ఉండాలి. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి పరిశీలన చేయండి. మనము సహవాసాన్ని
ఏ రీతిగా ప్రేమిస్తున్నాము, సహవాసములో మనం ఏ రీతిగా కొనసాగుతున్నాము, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామేమో. కొందరు మానుకొంచున్నట్టుగా మనం కూడా మానుకునే వారిగా ఉంటున్నామేమో. పొరలేదులే సరిపెట్టుకునే వారిగా, సర్ది చెప్పుకునే వారిగా ఉంటున్నామేమో. పరిశీలన చేసుకుందాము. ఆ రోజున లోతు అదే చేశాడు. అన్యులతో సహవాసము చేయకూడదని తెలిసి కూడా దానితోనే సరిపెట్టుకున్నాడు. అడ్జస్ట్ అయిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టలేకపోయాడు. దేవునికి దూతలు వచ్చి బలవంతంగా తీసుకుపోతున్నా దాని నుంచి విడిచిపెట్టడానికి అతడు తడవు చేసిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రాంత ప్రజల మీద అంత ప్రీతి కలిగి ఉన్నాడు. అంతగా ప్రాంతాన్ని ప్రేమించాడు. వారు దేవుని ఎరగని వారు, దేవుని దృష్టికి పాపులు, బహు దుర్మార్గులు, కామ వికార చేష్టలు కలిగినటువంటి వారు, అక్రమం కలిగినటువంటి వారు, దుష్టులు అని తెలిసి కూడా వారి దగ్గరే పెత్తనాన్ని చెలాయించడానికి, వారితోనే కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ దేవుని మాటకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి ఆ ప్రాంతాన్ని వదిలివేయటానికి, తిరిగి అబ్రహాముతో కలిసి సావాసం చేయడానికి ఏ మాత్రం కూడా ఆలోచన లేనివాడిగా లోతు జీవించాడు. అందుకని తన జీవితంలో అనేక రీతిలుగా నష్టపోయాడు. ప్రమాదాలను తెచ్చుకున్నాడు, భద్రతను కోల్పోయాడు, శత్రు చేత రక్షించబడ్డాడు, అవమానాన్ని, ఎగతాళిని ఎదుర్కొన్నాడు, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. ఒక అవమానకరమైనటువంటి సంఘటనలో సిగ్గబడి తల ఎత్తుకోలేని వాడిగా, సిగ్గు అవమానం కలిగినటువంటి వాడిగా లోతు జీవించాడు. ఈ రోజున అటువంటి బ్రతుకులు మనకొద్దు. అటువంటి బ్రతుకులు మనకు రాకుండా, అటువంటి పరిస్థితులు మనకు రాకుండా ఉండాలి అంటే మనము సహవాసాన్ని కాపాడుకోవాలి. సహవాసములు ఎదిగే వారిగా ఉండాలి. సహవాసాన్ని కోరుకునే వారిగా ఉండాలి. సహవాసాన్ని మానుకుంటున్నావా? సహవాసాన్ని పోగొట్టుకుంటున్నావా? జాగ్రత్త, శత్రువు నీ వైపే చూస్తూ ఉన్నాడు. అట్టి సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నష్టము చేయాలని చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త కలిగి ఉండు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరి, జాగ్రత్తగా ఉండు. ప్రభు తన మాటల ద్వారా మనను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. సహవాసానికి మనము ఎక్కడ దూరమైపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ తొట్టిల్లిపోతున్నామో, ఎక్కడ సరిపెట్టుకునే వారిగా ఉంటున్నామో, నిర్లక్ష్యం కలిగి ఉంటున్నామో ఒక్కసారి సరి చేసుకుందాం. అయ్యా, లోతు వలె నా జీవితాలు మారకుండా ఉండాలి అంటే సహవాసాన్ని నేను కాపాడుకోవాలయ్యా. నీ బిడ్డలతో, నీతో సహవాసాన్ని కాపాడుకోవాలయ్యా. పదిలంగా భద్రపరచుకోవాలయ్యా. అట్టి కృప నాకు దయచేసి